మార్నింగ్ అందరికీ. నా పేరు సవిన్. మేము ఈఎంఐ తరఫున గార్డెన్ సూపర్వైజర్గా ఆర్సీఐలో పనిచేస్తున్నాము. ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయ రంగంలో కానీ, తర్వాత మనం గార్డెన్ మెయింటైన్ చేసే విధానంలో కానీ, తర్వాత మనం మిద్దె తోటల్లో కానీ ఏంటంటే ఈ యొక్క రసాయనిక ఎరువులు కానీ, రసాయనిక మందులు కానీ చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే జీవావరణం అనేది దెబ్బతింటుంది, తర్వాత మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది, తర్వాత మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలుషితం అవుతుంది. ఇవన్నీ కలుషితం కాకుండా మనిషి ఆరోగ్యం దెబ్బతినకుండా మన వ్యవసాయ పంటలు కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం మంచిగా ఉంచుకోవాలంటే మనం ఖచ్చితంగా రసాయనిక ఎరువులకు బదులు ఈ యొక్క ఆర్గానిక్ అంటే మన చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైతే వనరులు ఉంటాయో వాటిని ఉపయోగించుకొని మనం ఎరువులుగా తయారు చేసుకోవచ్చు. రసాయనిక ఎరువుకు బదులు మనం వాడుకోవచ్చు. ఆర్గానిక్ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో జీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలి, తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆవు పేడ, తర్వాత ఆవు మూత్రం ఒక 10 లీటర్లు, నల్ల బెల్లం కానీ తెల్ల బెల్లం కానీ ఒక 2 కేజీలు, తర్వాత శనగపిండి 1 కేజీ కానీ 2 కేజీలు, తర్వాత పుట్టమట్టి ఒక పిడికెడు. ఇప్పుడు జీవామృతం తయారు చేయు విధానం గురించి తెలుసుకుందాం. చూసినట్లయితే 1 గ్రాము ఆవు పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. జీర్ణక్రియ ద్వారా వాటిని విచ్ఛిన్నం చేసి మొక్కకు సులువుగా ఆహార పదార్థాన్ని అందిస్తాయి. కాబట్టి మనం ఆవు పేడను, ఆవు మూత్రాన్ని మనం స్పెసిఫిక్గా ఎంచుకుంటాం. నల్ల బెల్లం కానీ తెల్ల బెల్లం కానీ ఒకవేళ మనకు మార్కెట్లో అందుబాటులో దొరికినట్లయితే నల్ల బెల్లం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే తెల్ల బెల్లం యూజ్ చేసినా ఏం పర్లేదు. ఒక 2 కేజీల బెల్లం, బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకొని బెల్లం వేసిన తర్వాత ఒక 2 కేజీల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎందుకు వేసుకోవాలంటే పప్పు ధాన్యాలు ఏవైనా సరే లెగ్యూమినస్ కుటుంబానికి చెందినాయి కాబట్టి అందులో నత్రజనిని స్థిరీకరించే వేరు బుడిపలు ఉంటాయి. కాబట్టి చుట్టూ ఉన్న మొక్కకు నైట్రోజన్ ఎంతైతే అవసరం ఉంటుందో దాన్ని అందిస్తాయి. కాబట్టి మనం స్పెసిఫిక్గా పప్పు ధాన్యాలు ఓన్లీ శనగపిండి అనే కాదు, ఏదైనా కందిపప్పు కానీ వేరే ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, కానీ శనగపిండి అయితే బెటర్. ఈ విధంగా 200 లీటర్ల మన జీవామృతం తయారు చేసుకున్న తర్వాత గాలి లోపలికి పోనీయకుండా మూతతో కానీ లేకపోతే గోడ సంచితో కానీ కట్టి పెట్టాలి. కట్టిన తర్వాత మనం 72 గంటలు 3 రోజుల పాటు ఇలాగే కప్పి ఉంచి తర్వాత ఈ 3 రోజులలో పొద్దున, మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం 3 పూటల ఖచ్చితంగా దీన్ని కలియపెడుతూ ఉండాలి. ఈ విధంగా కలియపెట్టిన తర్వాత మనకు 72 గంటల తర్వాత జీవామృతం అనేది తయారవుతుంది. మనం ఏదైతే సూక్ష్మజీవుల కోసం, తర్వాత మొక్కల పెరుగుదల కోసం ఈ యొక్క జీవామృతం తయారు చేస్తున్నామో ఈ 72 గంటలలో మనకు అది ఒక స్మెల్ ద్వారా మనకు స్మెల్ వస్తుంది దీని బయట నుంచి. అప్పుడు మనం జీవామృతం తయారైందని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జీవామృతం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. చెట్టు కింద కానీ ఎక్కడైనా షెడ్ కింద కానీ పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క సూర్యరశ్మి నేరుగా పడిన తర్వాత లోపల ఉన్న సూక్ష్మజీవులు ఆ వేడికి చనిపోకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా నీడలో పెట్టే ఇలాంటివి కానీ మనం దీనికి కట్టేసుకోవాలి.